రైట్. తర్వాతగా రాజంపేట రైట్. రాజంపేట వచ్చేసి ఇది మిథున్ రెడ్డి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ రాజంపేటలో బీజేపీ తరఫున ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. సో తర్వాత వచ్చేసి రాజంపేటలో వైసీపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఇక్కడ 60,000 ఓట్ల పైచిలుకుతో మిథున్ రెడ్డి మళ్ళీ తిరిగి ఎంపీగా గెలుస్తాడని మనం చెప్పడం జరుగుతుంది. ఇకపోతే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేటప్పటికి ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఒక 10,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి వైసీపీకి. అలాగే కోడూరు ఎస్సీ నియోజకవర్గం వచ్చి కోరుమొట్ల శ్రీనివాసులే ఒక 5,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే రాయచోటి కూడా గడికోట శ్రీకాంత్ రెడ్డి 9,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే తంబలపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వైసీపీ అభ్యర్థి 8,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే పీలేరులో టైట్ ఫైట్ జరిగినా సరే చింతల రామచంద్రారెడ్డి వైసీపీ అభ్యర్థి 2,500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. తర్వాత మదనపల్లి వచ్చేసి కూడా నిస్సార్ అహ్మద్ వైసీపీ అభ్యర్థి 7,500తో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక పొంగనూరు వచ్చేసి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 12,500 ఓట్లతో మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ గెలుపు అవకాశాలు ఉన్నాయి. టోటల్ గా రాయచోటి మొత్తం వన్ సైడ్ వైసీపీ. ఇక చివరిగా చిత్తూరు వచ్చేసేటప్పటికి ఎస్సీ పార్లమెంట్ అయిందమ్మా. ఇక్కడ డాక్టర్ ప్రసాదరావు టీడీపీ తరఫున, అలాగే రెడ్డప్ప వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. చిత్తూరులో 35,000 ఓట్లతో వైసీపీ రెడ్డప్పే గెలుపు అవకాశాలు ఉన్నాయి పార్లమెంట్కి. అలాగే చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 8,500 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. అలాగే నగరి టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ 1,500 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఆర్కే రోజా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గెలుపు కష్టం అమ్మ. తర్వాత గంగాధర్ నెల్లూరు వచ్చేసేసి కే కృపాలక్ష్మి వైసీపీ 2,500తో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇంకా అలాగే చిత్తూరు వచ్చేసి ఎంసీ విజయానంద్ రెడ్డి 5,000 ఓట్లతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే పోతలపట్టు ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ ఎం సునీల్ కుమార్ 4,500తో వైసీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి పలమనేరు వచ్చేసి కూడా ఇక్కడ వెంకట్ గౌడ్ వైసీపీ అభ్యర్థి 5,000 ఓట్ల పైచిలుకుతో గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక కుప్పంలో ఎదురుగాలి లాస్ట్ది చంద్రబాబు గారికి విపరీతంగా ఎదురుగాలి వేస్తా ఉంది. ఈ ఫలితం గురించి దైవానికి వదిలేయటం అనేది నా సంస్కారం అనుకుంటున్నా. ప్రిడిక్ట్ చేయొచ్చమ్మా. ఒక 40-40 ఇయర్స్ ఇండస్ట్రీ గురించి ఎదురుగాలి విషయం మనం చర్చించడం అనేది అంత సందర్భంగా ఆయనకి ఏమంటారు ఇంకా అసలు జయం అనేది కనిపించట్లేదా? ఆయనకి ఇప్పుడు అంటే వ్యతిరేక పవనాలు వేస్తున్నాయమ్మా. అది కొద్దిగా ఎదురేతగా ఉంది, అది అంత అనుకూలంగా లేదు. అది మన జ్యోతిష్యం ప్రకారం. సో మనం ఇచ్చే ప్రదక్షిణ అయితే వైసీపీకి 122, కూటమికి 53 ప్లస్ కలిపితే 175 అయింది. అలాగే వైసీపీకి 20 ఎంపీలు, కూటమికి 5 ఎంపీలు ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగింది ఇదే జరుగుద్దని మనం మనస్ఫూర్తిగా నమ్ముతూ మనం చెప్పే జ్యోతిష్యం. రైట్. థ్యాంక్ యూ గురుగారు. మేము అడగగానే మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా.